ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ క్రియేటివ్ రబ్బాని. ఈరోజు టాపిక్ ఏంటంటే మన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి అనే గ్రామంలో మా హజరత్ హాజీ సర్వసయ్య గారి బాబా గారి ఉరుసు సందర్భంగా ఈరోజు ఇక్కడ దర్గాకి రావడం జరిగింది. మనకి 6వ తారీఖున ఉరుసు జరుగుతుంది. 7వ రోజు దీపారాధన. ఇప్పుడు దర్గా ముస్తాబు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ప్రజెంట్ ఈరోజు ఇక్కడ ఉన్న చారిత్రాత్మకంగా 350 సంవత్సరాల నుంచి ఈ ఉరుసు కార్యక్రమం జరుగుతూనే ఉంది. తరతరాలు ఇది 6వ తరంగా చేస్తున్నారు. ఈ ప్రజెంట్ ఈ ఉరుసు 350 సంవత్సరం. ఇది ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా ఆకుండా జరిగిన ఉరుసు ఇది 6వ తరానికి వచ్చింది. ఇక ఇవాళ ఇది నార్మల్గా మీకు వీడియో చూపిస్తున్నాను. మళ్ళీ 6వ తారీఖు ఫుల్గా గంధం బయలుదేరే రోజు ఉరుసు రోజున మీకు కంప్లీట్ వీడియో అనేది చూపిస్తాను. ఇవాళ మీకు పంపిస్తున్న వీడియో చూసి ఎలా ఉందో మీరు చెప్పండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా దర్గా మొత్తం అన్నమాట. ఇక్కడ నుంచి ఇది మొత్తం కట్టడానికి 2 years పట్టింది మా మావయ్య గారికి. ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మొత్తం లోపలికి బాబా గారి దర్గా వచ్చి మొత్తం ఇది ఉలవలపూడి కాబట్టి మేము మచిలీపట్నం నుంచి తెప్పించాము ఇలా అద్దం సీలింగ్ మొత్తం వేయించడానికి. మొత్తం అప్పుడు చాలామంది వచ్చారు ఈ అద్దాల సీలింగ్ వేయడానికి. మొత్తం లోపల అప్పట్లో చాలామంది అడిగారు ఎక్కడ వేయించారు అని చెప్పి చాలామంది అడిగారు ఈ అద్దాల గురించి. లోపల చాలా బాగుందని చెప్పి అప్పట్లో. అండ్ అది కాకుండా 6 తరాల తర్వాత కట్టారు. అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారి టైంలో ఉండగా దర్గా పడిపోయింది. హిస్టారికల్గా ఏంటంటే చారిత్రాత్మకంగా దర్గా పడిపోయి మొత్తం దేవదూతలు కట్టిన దర్గా అనమాట. మా బామ్మరిది వెళ్ళి పెయింట్ వేయండి అంటే దర్గా వెళ్తున్నాడు మేస్త్రి గారు. పెయింటింగ్ పనులు మొత్తం జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఇంకా చూస్తేనేమో ఎంతో 10 రోజులు కూడా టైం లేదు. మొత్తం ఎక్కడెక్కడ పెయింటింగ్ చేయిస్తూనే ఉన్నాం ఇంకా దర్గా మొత్తం. తరతరాలుగా చేసుకుంటూనే వచ్చాము ఇప్పటికీ ఆపకుండా. 6 తరాల తర్వాత మా తాతయ్య నాన్నగారు ఉన్నప్పుడు పడిపోయింది అంట. అర్ధరాత్రులు దేవదూతలు కట్టారని చెప్పి పెద్ద హిస్టరీ ఉంది దర్గాకి. 6 తరాల తర్వాత మళ్ళీ మా మావయ్య కట్టాడు ఆ దర్గా. ప్రజెంట్ ఇలా ఉంది ఈ దర్గా మాకు మొత్తం. ఈ దర్గా ఉరుసు చూడడానికి ఇటు సైడ్ నలుమూలల నుంచి మన గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, విజయవాడ చాలా నలుమూలల నుంచి చాలామంది వస్తారు. ఎట్లా కదా ఒక 5,000 మంది దాకా వచ్చి దర్శనం చేసుకునే బాబా గారి దర్శనం కోసం ఎంతోమంది వస్తూ ఉంటారు. దర్గా పేరు మీద ఉన్న మాన్యం కూడా చాలా ఉంది. అదే కొంచెం ఇష్యూస్లో ఉంటాయి కొంచెం, కానీ చాలా ఇది ఉంది దర్గాకి, మంచి హిస్టరీ ఉంది. నేనే ఎంత మొత్తం పొద్దునుంచి కోసుకుంటానే ఉన్నాం. వస్తున్నారా నా బతుకు. ఇదిగోండి ఈ రాయి మాత్రం దర్గా. ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ మీకు ఒక వీడియోలో రాయి చూపించాను కదా, అది చారిత్రాత్మకంగా దర్గా కట్టేటప్పుడు భూమిలో దొరికిందనమాట. దాని మీద ఉన్న లాంగ్వేజ్ అనేది ఇప్పుడు దాకా మేము గ్రహించలేకపోయాము. అది కూడా ఒకసారి చూపించి ఎవరికైనా తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా మాకు ఎవరు తెలియలేదు. మీకు ఎవరు తెలిసే చెప్పండి దాని మీద లాంగ్వేజ్ అనేది ఏంటనేది. సెకండ్ విషయం వచ్చేసరికి దర్గా గురించి మేము పైన ప్రభుత్వానికి చెప్దాం అనుకున్నాము. అది వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలని చెప్పి మా ఆశ కూడా. ఫ్రెండ్స్, బాబా గారి పూర్తి పేరు హజరత్ సయ్యద్ హాజీ సర్వర్ సయ్యా బాబా గారి పేరు. జనవరి 6, 2026 తారీఖున మంగళవారం ఉరుసు ఊరేగింపు బయలుదేరును. 7వ తారీఖున చిరాగా అనగా దీపారాధన కార్యక్రమం జరుగును. కావున వేలాది మంది భక్తులు వచ్చేసి బాబాగారి మహాప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు దర్గా కమిటీ.